నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఓకే కదా? యా అండి, ఓకే. 25th August 97 అవునండి. 1:50 AM ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు. ఓకే ఓకే. 1:50 AM అంటే మిథున లగ్నం వచ్చింది. తెలుసా? లగ్నం తెలుసా? నక్షత్రం తెలుసా? నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం అండి. ఒక 5 నిమిషాలు ముందుకుంటుందా టైం? అవకాశం ఉందా? అనుకుంటా అండి. మామూలుగా అయితే మా మదర్ అయితే 1:50 AM అన్నారు. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు ఉంటుంది కదా, ఉండకుండా ఉంటుందా? అవును, ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా డాక్టర్స్ కూడా నోట్ చేసిండ్రు కాబట్టి. 1:54 రాసుకుంటున్నా నేను. ఓకే అండి. చెప్పాలి, ఎలా ఉంది రీసెర్చ్ ప్రోగ్రామ్? నచ్చుతుందా? నచ్చుతుందండి. ఎందుకు నచ్చుతుంది అయితే? అంటే మీరు చెప్పే విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే నాకు ఆస్ట్రాలజీ అంత ఐడియా లేదు. మా బ్రదర్ కొంచెం ఇందులో చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. ఆయన నాకు రెఫర్ చేసింది. ఓకే. నేను ఒక 3-4 వీడియోస్ చూసాను మీవి. ఓకే. సో యాక్చువల్ నిన్న కూడా ట్రై చేశాను. నిన్న కనెక్ట్ అవ్వలేదు. ఈ రోజు కనెక్ట్ అయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా హ్యాపీ. ఎందుకంటే మెసేజ్ చేయగానే అందరు రెస్పాండ్ అయితే సంతోషం కదా. అంతే కదండి. ఎందుకంటే మీరు చాలా బిజీ షెడ్యూల్ లో ఇవి ఏం లేదండి, బిజీ ఏం లేదు. బిజీ మనం క్రియేట్ చేసుకున్న బిజీ, అంత బిజీ ఏం లేదు. ఓకే. నేను ఆల్రెడీ అది కూడా స్లాట్ బుక్ చేసుకున్నది 2036 లోకి వచ్చింది. 36 36 వచ్చిందా మీకు? వావ్, 2036 కి వచ్చింది. సో మళ్ళీ అదే మా బ్రదర్ ని అడిగితే అలా కాకుండా ఏదో కూడా ఒక వే ఉంది అని చెప్పారు. రైట్ రైట్ రైట్. ఏం డిఫరెన్స్ అనిపించినాయి వీడియోస్ చూస్తే, రకరకాల వాటితో కంపేర్ చేస్తే? అంటే నాకు అది అంత ఐడియా లేదు. బట్ అంటే మీరు చెప్పే అంటే మీ ప్రిడిక్షన్స్ కానీ ఆల్రెడీ మా బ్రదర్ చెప్పే ఆయన డైలీ ఫాలో అనమాట. బ్రదర్ డైలీ ఫాలో అవుతా ఉంటారు మిమ్మల్ని. ఓకే ఓకే. నాకు మొత్తం అంటే మీ వీడియోస్ కన్నా ఆయన చెప్పింది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత చెప్పాక నేను ఇంట్రెస్టెడ్ ఉండి చూసాను అనమాట. ఓకే ఓకే, సరే ట్రై చేద్దాం. మనం మ్యాచ్ చేయగలిగితే ముందు చెప్దాం. ఎవరు చెప్పినా మన యాపిల్ ని మనం తిన్నప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుంది. అంతే, ఖచ్చితంగా. కాబట్టి ట్రై చేద్దాం. 97 నుంచి చూద్దాం. మిథున లగ్నం వచ్చింది. రవి, రాహు, బుధుడు అందరూ తృతీయంలో ఉన్నారు. కాబట్టి ఇవి జనరల్ గా గుడ్ ఎట్ కమ్యూనికేషన్, వెరీ బ్యాడ్ ఎట్ కమ్యూనికేషన్ రెండు ఇస్తాయి. అర్థమైందా? ఓకే. కాబట్టి చాలా బాగా మాట్లాడతారండి. ఒకసారి మీరు చాలా హార్ష్ గా మాట్లాడతారండి అని కూడా చెప్పాలన్నమాట. కనిపించాయా? అవునండి. ఓకే. శని శుక్రులు పరస్పరం చూసుకుంటున్నారు. ఏ అష్టమాధిపతులు అలా పరస్పరం చూసుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ చేంజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇట్లాంటి ఇన్వాల్వ్ చేస్తుంది. బేసికల్లీ కమ్యూనికేషన్ కన్సల్టింగ్ కార్నర్ కి బాగా సూచిస్తుంది అనమాట. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను ఇప్పుడు ప్రెసెంట్ SEO మీద చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ మీద. అరే ఎందుకో నాకు ఏం జరుగుతుంది తెలుసా, ఒకే టైంకి ఒకే చాట్ వస్తుంది. బిఫోర్ ద కాల్ ఆల్సో డిజిటల్ బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ మీదే చెప్పా. రైట్. ఓకే సేమ్. అంటే ఎన్ని రోజులు తేడా తెలుసా మీకు? ఆయనకి నాకు తెలిసి వారం 10 రోజులు తేడా అంతే. 97 చాట్ చెప్పి. రైట్ రైట్, గో హెడ్. ఇప్పుడు నేను చేస్తున్నా అండి. కానీ నేను ఒక పాస్ట్ 2.5 years నుంచి యాక్చువల్ నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను ప్యారలల్. ఇది ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం కావాలైతే? ఇప్పుడు నాకు యాక్చువల్ గవర్నమెంట్ జాబే కావాలి. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. కానీ నాకు కొంచెం ఫినాన్షియల్ మాట్లాడదాం. దీనిలో చాలా రెట్రోలు ఉన్నాయి. నేను ఏదో చెప్పేస్తాను, మీరు ఊహించకండి. ఓకే. సో నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తా, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తా. లేదు రెండు కలిపి మిక్స్ కొట్టమంటారా? అది ఉంటే ఇదిగా అంటారు, అట్లా ఏమైనా చేయాలి? ఏది ఉంటే అది చెప్పాలి కదా. గుడ్. ఎందుకంటే మనకి యాక్సెప్టెన్సీ లేదనుకోండి, అరే మీరు ఇట్టా చెప్పారని ఫీల్ అయితే ఉపయోగం లేదు. అకార్డింగ్ టు దట్ మనం ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళచ్చు. ఇది నా ఇన్సైట్ మాత్రమే, ఏదో నేను చెప్పిందే జరగాలి అదని నేను అనుకోను. ఓకే, ఇదొక ఇన్సైట్. మీకు చంద్రుడు, రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల మీరు వెరీ స్ట్రాంగ్. కానీ ఒక్కోసారి మిమ్మల్ని మీరే నమ్మరు, అండర్ వాల్యూ చేసుకుంటారు అనమాట. చేయగలుగుతానా లేదని మనకి డౌట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఇలాంటివి ఇస్తాయి. వక్రత్వాలు ఉన్నాయి. వక్రత్వాలు ఎలా ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెప్తా. ఎందుకంటే బుధుడు ఈజ్ ఇది శుక్ర నక్షత్ర, రాహు ఈజ్ ఇది రవి నక్షత్ర. ఓకే. సో శుక్ర నక్షత్రం అది ఓకే. కాకపోతే చంద్రుడు, రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల
మదర్ హెల్త్ కానీ, అవే ఫ్రమ్ ది మదర్ కానీ, లేదంటే ఫ్యామిలీ ఛాలెంజెస్ కానీ, ఇలాంటివన్నీ రకరకాల ఇన్వాల్వ్ చేస్తాయి. ఎప్పుడు ఏంటనేది టైంతో స్పెసిఫిక్గా మళ్ళీ మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ టైం లైన్ చూద్దాం. 5 డిగ్రీస్కి 4 డిగ్రీస్కి 10th హౌస్ స్టార్ట్ అయింది. ఇమ్మీడియట్గా సెక్స్టైల్ ఇస్తుంది. ఇమ్మీడియట్గా సెక్స్టైల్ ఇస్తే అది సెక్స్టైల్ బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే రివర్సల్ ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఆ 97, 98లో కూడా మనం కొంత ఇబ్బంది చెప్పబోతున్నాము. 97, 98లో కూడా బుధుడు చతుర్థాధిపతి వక్రత్వం ఉన్నాడు, క్యాన్సిలేషన్ లేదు. బుధ నక్షత్రంలో గ్రహం ఉండి వక్రత్వం ఉంది. సో విచ్ ఈస్ ఛాలెంజింగ్ డెఫినెట్లీ. కాబట్టి మీ హెల్త్ కానీ, మదర్ హెల్త్ కానీ, డెలివరీ ప్రాసెస్ కానీ, ఎనీథింగ్ మనం అక్కడ ఆబ్స్టకల్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో ఆ 97, 98లో కొంచెం ఇబ్బంది చెప్తున్నాం. ఏమైనా కనిపించిందా? ఏం లేదా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే నాకు మా మదర్ చాలా సార్లు చెప్పింది, జనరల్ గా డెలివరీ ప్రాసెస్ ఒకలాగా జరిగింది అందరికి. ఓకే. నాది రివర్స్ లో, ఐ మీన్ అంటే ఫస్ట్ తల బయటికి కాళ్ళు బయటికి రావాలి ఏదో అనుకుంటాను, నా తల బయటికి వస్తుంది, ఎదురు కాళ్ళతో పుట్టారు అంటారు అనమాట. అయితే అది కూడా నాకు చాలా, అదే మీరు అన్నట్లు ఇబ్బందిగానే డెలివరీ జరిగిందంట. చాలా రాకపోవడంతో వాళ్ళు ఏదో సమ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ప్రెజర్ అప్లై చేసి లాగారంట బయటికి. ఇప్పటికీ ఆ ఫోర్ హెడ్ మీద ఆ మార్క్ ఉంటుంది అనమాట. మా మదర్ చాలా సార్లు చెప్తారు ఇది మాత్రం. ఎగ్జాక్ట్ మీరు చెప్పిన డెలివరీ కొంచెం కష్టంగా అయింది. ఎందుకంటే అక్కడ చతుర్థాధిపతికి దోషాన్ని ఐడెంటిఫై చేసాం ఇమీడియట్ ఆస్పెక్ట్ లో, అందుకని అది చెప్పాం. దాని తర్వాత 98, 99 అక్కడ ఆ సెన్సిటివిటీ అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి జనరల్లీ ఆ టైంకి మనకి వీక్ హెల్త్ అట్లా ఉంటుంది అనమాట. తర్వాత ముందుకు వెళ్దాం. సన్ అయితే బాగానే ఉన్నాడు, ఓకే పర్వాలేదు. కాబట్టి మాక్సిమం మనం రిలీఫ్ అయ్యి ముందుకు పోతాం. సో మిరాక్యులస్ ఆస్పెక్ట్ లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? అసలు ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవారండి. ఓకే సరే. ఇప్పటికైతే పెద్ద గ్రోత్ అంటూ ఏం లేదు కాబట్టి పెద్ద గ్రోత్ ఏం చెప్పం. ఆయన జాబ్ ఆయన మామూలుగా చేసుకుంటూ వెళ్ళడమే. మిరాక్యులస్ ఆస్పెక్ట్ గుడ్ బ్యాడ్ వచ్చేదాన్ని బట్టి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఇది సిచ్యువేషన్ బట్టి కదా, రిలేటివ్. మీ దగ్గర 100 ఉంటే 100 200 అవుద్దా, 10 ఉంటే 20 అవుద్దా అనేది రిలేటివ్ గా తీసుకోవాలి. సో మీరు నేను ఏం చెప్పాను అనేది ఇంటర్ప్రిటేషన్ తీసుకోకండి, క్యాలిక్యులేషన్ తీసుకొని తెలిసిన వాటికి నాకు మార్కులు ఇవ్వాలి. అర్థమైందా? షూర్ అండి. సరే. ఇప్పుడైతే 99, 2000 ఇవన్నీ మామూలుగా అంటే ఏది ఉందో అలా నడుస్తూ ఉందన్నమాట. పెద్ద గ్రేట్ అని బ్యాడ్ అని చెప్పేదానికి పోతూ ఉంది అంతే. ఓకే, మనం ప్రాబ్లం చెప్దాం. ఇంపార్టెంట్ ఇయర్ వచ్చేసేసి 2004లో 7-8 సంవత్సరాల వయసు ఉంది మీకు. ఓకే, ఈ బిఫోర్ వరకు ఓకే పర్వాలేదు, 2002లో కూడా ఉన్నంత దానిలో బాగానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం కొంత ఇబ్బంది చెప్పాలి. ఎందుకంటే 10th హౌస్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తోంది. మరి అదంతా ఎక్స్పెక్టెడ్ గా గుడ్ గా తీసుకోం కాబట్టి ఆ 4 దగ్గర శని భుక్తి జరుగుతుంది. శని ఫాలోయింగ్ బుధ, శని నక్షత్రంలో ఎవరు లేరు. బుధుడికి అంటే క్యాన్సిలేషన్ వచ్చింది, అయినా కానీ అష్టమం తృతీయం, ఆయన అష్టమాధిపతి అయ్యాడు, ఈయన తృతీయానికి కనెక్ట్ అయ్యే వరకు క్రేజీ కదా. సో కాబట్టి ఫ్యామిలీ, ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇవన్నీ మనం గుడ్డుగా చెప్పాం, చాలా ఛాలెంజింగ్ గా చెప్తాం. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేదంటే హెల్త్, లేదంటే మదర్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ అబ్స్టకల్స్ వచ్చాయా, ఏమేమి జరుగుతా ఉంది? ఓకే, యాక్చువల్ గా 2006లో అండి మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సారీ అండి, అదే బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ఏం హెల్త్ ఏమన్నా అఫ్లిక్ట్ అయిందా? హెల్త్ వల్లే అండి. ఏమైంది? యాక్చువల్ గా అది పైల్స్ తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ క్యాన్సర్ వరకు వెళ్ళిందండి. ఓకే, ఆపరేషన్ చేశారు. బట్ 2004-05లో చాలా సీరియస్ గా ట్రిగర్ అయింది అనమాట అదంతా. అర్థమైందా? 5-7 వరకు కూడా ఇదంతా సేమ్ ఆస్పెక్ట్స్. బుధుడు రిజల్ట్ మళ్ళీ శనిస్తాడు, వక్రత్వ దోషం ఉంది 9th లాడికి 10th లో. కాబట్టి ఛాలెంజ్ చెప్పా కదా, మదర్ ది ఛాలెంజింగ్ స్టోరీ ఉందని చెప్పా. అందుకని ఇనిషియల్ గా డెలివరీ ప్రిడిక్ట్ చేశా. టైం ట్రిగర్ అయినప్పుడు చాలా బ్యాడ్ రిజల్ట్ ప్రిడిక్ట్ చేశా. ఓకే, దాని తర్వాత 2006లో మీకు ఒక చిన్నది జరుగుతా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ రిట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్ జరిగింది. అర్థమైందా? జరిగినప్పుడు ఇప్పుడు ఏదో ఒక చిన్న పుల్ల ముక్క ఇవ్వాలి కదా మనం ఇంట్లో కొట్టుకుపోతా ఉంటాం. కాబట్టి వేరే రకంగా ఏదైనా మీరు హాస్టల్కి వెళ్ళడం కానీ, లేదంటే వేరే ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా సపోర్ట్ రావడం కానీ, ఏమన్నా 6-7లో కొంత ఇంప్రూవ్మెంట్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఏమొచ్చాయి? అంటే మా ఫాదర్ చనిపోవడంతో మేము అప్పటి వరకు జమ్మల్ మడుగులో ఉన్నామండి. ఓకే, అక్కడ నుంచి డైరెక్ట్ కడపకు షిఫ్ట్ అయ్యాము. ఓకే, సో ఎడ్యుకేషన్ కూడా మంచి అంటే టెక్నో స్కూల్స్ లో జాయిన్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి 2-3 years కట్ చేస్తే మళ్ళీ ముందుకెళ్దాం. నేను ప్రిడిక్ట్ చేయనియండి, చేశాను అయ్యాక చెప్తారు. ఎందుకంటే మీరు చెప్పిందే మళ్ళీ నేను చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ 7 కొంచెం అవకాశం ఉంది కాబట్టి మీకు ఆ టెక్నో స్కూల్స్ కానీ అన్ని ముందు పోయినాయి. అర్థమైందా? సో మళ్ళీ చెప్దాము. 7, 8 ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఏమి నెగిటివ్ గా చెప్పట్లేదు. ముందుకు పోదాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10 degrees. సో ఆస్పెక్ట్ ఏం లేదే. ఓకే, సెల్ఫ్ ఎఫర్టే 9, 10 సెల్ఫ్ ఎఫర్ట్.
నో ఆస్పెక్ట్ నథింగ్ కదా. వెయిట్, ప్రోగ్రెసివ్ మూన్ అగో 10-11లో ప్రోగ్రెసివ్ మూన్ కొంచెం మార్స్ స్క్వేర్ యురేనస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. అదొక మిక్స్డ్ ఆస్పెక్ట్. అట్లా ఉన్నప్పుడు కొంచెం ఛాలెంజింగ్ ఇస్తుంది అనమాట. అంటే సాఫ్ట్ గా వెళ్ళనివ్వదు అనమాట. మళ్ళీ డైవర్షన్ తీసుకుంటా ఉంటది, కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆల్రెడీ సిచ్యువేషన్ తెలుసు కదా. ఆ 10లో కొంచెం స్ట్రగుల్ లాంటిది పనిచేస్తుంది అనమాట. మళ్ళీ 10లో మళ్ళీ మీకు కుజదశ రాహుభుక్తి వచ్చింది. కుజదశ అంటే కుజుడి నక్షత్రాల్లో గ్రహాలు లేవు. ఓకే, రాహుదశ అంటే రాహు నక్షత్రంలో కుజుడే ఉన్నాడు. షష్ఠ లాభాధిపతి పంచమంలో ఉండే వరకు మరి ఇబ్బంది పెడతాయి కదా. థీమ్ ఆఫ్ ది చైల్డ్ అంటే మళ్ళీ పేరెంట్స్ నుంచి అవే ఉండడం జరుగుతా ఉందా, మదర్ నుంచి, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇబ్బంది జరుగుతా ఉందా, ఎమోషనల్ గా ఏదైనా అవుతా ఉందా చూడండి. ఓకే, అంటే ఆబ్వియస్ గా ఎమోషనల్ అయితే ఉండిందండి. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి అది కొంచెం ఆ ఎమోషనల్ బర్డన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయింది మా అందరికి, ఎస్పెషల్లీ మా మదర్ కి ఆబ్వియస్ గా. ఓకే, ఇక్కడ ఏం జరుగుతోంది? 10లో ఏం జరుగుతోంది? ఇంకేం ఇబ్బంది జరుగుతుంది? నార్మల్ గా చదువుకుంటున్నారు? అంతే, జనరల్ గా స్టడీస్ అవుతున్నాయి. కానీ నేను అదే హోమ్ కి. మీ మదర్ ఏం చేస్తున్నారు అప్పుడు మరి సపోర్ట్ కి ఫైనాన్షియల్ గా? అదే మా ఫాదర్ జాబ్ వచ్చిందండి. ఏం జాబ్ అది? అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అండి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సరే, ముందుకెళ్దాం. ఇరిగేషన్ అంటే వాటర్ రిలేటెడ్ కదా? అవునండి. ఓకే ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 11 కూడా బాగాలేదనమాట. సో మీరు చదువుతున్నా కానీ నేను ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు. అంటే కష్టపడడం కానీ ఫ్యామిలీ యాజ్ ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్ అవ్వడం ఇవన్నీ నేను ప్రిడిక్ట్ చేయను అనమాట. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జూపిటర్కి రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్స్టైల్ ఇస్తుంది. అది గుడ్ రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి 11, 12 నేను ఇవన్నీ గ్రేట్గా ప్రిడిక్ట్ చెయ్యట్లేదు. అర్థమైందా? ఓకే, తర్వాత మళ్ళీ ఏమైనా వస్తే చూద్దాం. అప్పటిదాకా అంతే, సెల్ఫ్ ఎఫర్ట్. 13, 14 పర్లేదు. ఇంత ముందు కన్నా ఇప్పుడు కొంచెం పర్లేదు అనమాట. 14, 15లో మీకు కొంచెం ఉన్నదానికన్నా బెటర్గా మెల్లగా వెళ్తా ఉందన్నమాట. ప్రోగ్రెసివ్ మూన్ మెల్లగా పికప్ అయి తీసుకెళ్తున్నాడు అనమాట. వెళ్తే మీకు కొంచెం చదువు ఇవన్నీ కూడా ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ అవన్నీ చెప్పాలి. శుక్ర భుక్తి జరుగుతుంది. శుక్రుడు స్టార్లో బుధుడు ఒక్కడే ఉంటాడు. కానీ అప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి శుక్రుడు స్టార్లో చంద్రుడు తీసుకున్నాం కాబట్టి ఫైనాన్షియల్లీ పెద్ద ప్రోగ్రెస్ కాకపోవచ్చు. కానీ మీ చదువు వీటిలో చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ అయితే చెప్పి తీరాలన్నమాట. అర్థమైందా? 15, 16 దీనికన్నా ముఖ్యంగా మనకి 16, 17, 18లో ఇబ్బంది పెడుతూ మనము ప్రోగ్రెస్ ని ప్రిడిక్ట్ చేద్దాము. అంటే సఫరింగ్ ఉంటుంది కానీ బట్ యూ హ్యావ్ టు గెట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిజల్ట్ అనమాట. మీ చదువు ఏదో ఒకటి బిఫోర్ కన్నా మంచిగా వెళ్ళాలి. వెళ్ళినట్టు అనిపించిందా లేదా? ఎస్ అండి, ఆబ్వియస్ గా జరిగింది. మీరు చెప్పినట్లు 2015లో నాకు యాక్చువల్ గా బీటెక్ లో చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. ఓకే, మా మదర్ కూడా చాలా అప్సెట్ అయ్యారంటే ఇంజనీరింగ్ ఎలా అనే కాన్సెప్ట్ లో. కానీ అది ఒక మిరాకిల్ లాగా ఎస్వి యూనివర్సిటీలో వేరే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ వల్ల నాకు అక్కడ సీట్ వచ్చింది. అక్కడ ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసాను, అక్కడ సెలెక్ట్ అయ్యాను. మీరు ఇందాక చెప్పినప్పుడు నాకు అది స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక అంటే యూనివర్సిటీలో ఎంసెట్ ర్యాంక్ రాకుండా యూనివర్సిటీలో రావడం అంటే అదొక మిరాకిల్ చెప్పాలంటే. ఓకే ఓకే, అది 17, 18లో బాగా ట్రిగర్ అయింది. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, మళ్ళీ తర్వాత 19 వరకు గుడ్. ఓకే, మళ్ళీ 20లో చూడండి, ఇది కోవిడ్ మూవ్మెంట్ ఉంది. చదువు ఇవన్నీ ఓకే, కానీ ఇంకొక ఆస్పెక్ట్ కూడా జరుగుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి స్క్వేర్ అవడం అనేది రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్. అది మార్స్ మీద నుంచి వెళ్ళినప్పుడు ఆ 2021లో మరి లవ్, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్, మదర్ హెల్త్ ఇవన్నీ కూడా ట్విస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫేవరబుల్ గా చెప్పమన్నమాట. అంటే మీరు చదువు ఓకే అవ్వచ్చు కానీ బట్ ఎమోషనల్ మ్యాటర్స్ అసలే చాలా బ్యాడ్ గా చెప్తాను అనమాట. పనిచేసిందా? ఎగ్జాక్ట్లీ అండి. ఏమైంది? రిలేషన్ బ్రేకప్ అయింది. చాలా అది అంటే బ్రేకప్ అంటే అది నా మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఎఫెక్ట్ పడితేనే కదా జాతకంలో వచ్చేది, ఈగ వాళ్ళతే రాదు కదా. అంతే. కాబట్టి ఇది చాలా చాలా డిసప్పాయింటింగ్. బట్ కాకపోతే మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకుండా మీరు బయటికి వస్తారని చెప్తా నేను. ఎందుకంటే రివర్సల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఓవర్కమ్ చేస్తారు. ఓకే, తర్వాత ప్రాబ్లం ఉంటుంది. కెరియర్ అనుకున్నట్టు ముందుకు వెళ్ళకుండా ఛాలెంజ్ చేస్తుంది. మీరు లర్నింగ్ మాత్రం కష్టపడుతున్నారు. ఓకేనా? 22 ఇదంతా ఉంది. దాని తర్వాత
ఏమీ లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ 22, 23 సెల్ఫ్ ఎఫర్ట్. ఆపర్చునిటీ వచ్చినా సెల్ఫ్ ఎఫర్ట్ అంట. ఇప్పుడు ఆపర్చునిటీ స్పాయిల్ వస్తుంది అనమాట. 23, 24, 25 ఇవన్నీ అస్సలు వరస్ట్గా ఉన్నది. మీరు జాబ్ వచ్చిందండి, ఓ 20 LPA ఉంది అన్నా కూడా ఏం లేదండి, మీకు జాబ్ మీ జాబ్ మీకు నచ్చదండి, నాకు మానసిక తృప్తి లేదండి, నేను జాబ్ లో సఫకేట్ అవుతున్నానండి, వీడు టార్చర్ చేస్తున్నాడండి ఇక్కడ అన్నట్టే ఉంటది అనమాట. కాబట్టి మీకు పని చేస్తుందా? అదే పని చేస్తుందా? అవును, ఎగ్జాక్ట్లీ. ఇందాక మీకు ఫస్ట్ లో చెప్పినట్టు ఏం చెప్పారు ఫస్ట్ లో, నాకు చెప్పరా? 2021 నుంచి నేను నా జాబ్ షిఫ్ట్ అవుదామని చూస్తున్నాను ఐటీ పరంగా. అది ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఏమో గవర్నమెంట్ జాబ్ పెట్టుకున్నాను. అది కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ ట్రై చేశాను, గవర్నమెంట్ జాబ్ రాదు. ఇలా ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చినా అది మానేస్తాం అనమాట మనం. ఓకే ఓకే, రైట్. సో ఇంకా ఉన్న దాంతోనే సరే ఏదైనా ఇంప్రూవ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిజిటల్ బ్రాండింగ్ చేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు మీకు LPA మరి? ఇప్పుడు 5.5 వస్తుందండి. ఓకే. అది కూడా ఏంటంటే మీకు ఇంక చెప్తే షాక్ అవుతారు, ఆల్మోస్ట్ 3 years నుంచి నో హైక్. ఓకే. సో అందుకే నేను షిఫ్ట్ అవుదామని చూస్తున్నా, బట్ అది కూడా అసలు 1% కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. సరే, 10లో 4 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా మీకు తెలిసిన వాటిలో రిలేటివ్ గా తీసుకుంటే? ఇప్పటి వరకు అయితే అన్ని ఆల్మోస్ట్ 8 అబోనే అండి, 8 to 9 అని చెప్పొచ్చు. అంటే ఎగ్జాగరేషన్ కాదు. లైక్ మీరు ఎందుకంటే నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, ఇప్పుడు జాతకంలో చెప్పడం నార్మల్, అంటే పుట్టిన తర్వాత. మీరు పుట్టే టైంలో కూడా నేను చాలా ఇబ్బందిగా డెలివరీ అయ్యానని చెప్పారు. ఏదో మేము రాయేసానులే, తగిలిందో వదిలేసేయండి, వదిలే. అలాని అంటే అది ఇంతవరకు ఫస్ట్ టైం నాకు చెప్పడము, అంటే మా మదర్ తర్వాత ఒక పర్సన్ చెప్పడం మీరే. ఓకే, రైట్ అండి. సరే, ముందుకు వెళ్దాం. సో ఇప్పుడైతే మ్యాటర్ సరిగ్గా వెళ్ళలేదు కాబట్టి బ్యాకప్, ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్, వాట్ ఎవర్ ఇస్ దేర్, మీరు ఖచ్చితంగా బ్యాకప్ అవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, మోస్ట్లీ ఏమీ కాదు, ఎందుకంటే ఫాదర్ లేరు కాబట్టి సస్టైన్ అవుతారు. అక్కడ ఆ డ్రై రిజల్ట్ ఉంది కదా, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. బట్ కాకపోతే మనం బ్యాకప్, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా ఏజ్ వల్ల, కాబట్టి మనం చూసుకోవాలన్నమాట. అంటే మనం చెకింగ్ చేసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు, మెడికల్ చెకప్స్. ఎస్. దాని తర్వాత ఇప్పుడు బుధభుక్తి జరుగుతుందండి, ఓకేనా? సో మీకు నిర్ణయ అధికారం లేదు. అంటే నేను ఇది మానేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇట్లాంటిది లేదన్నప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకొని పని చేయాలి, అది మ్యాటర్. మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాం. ఓకే, గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారు, మీరు ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? నేను ఇప్పుడు యాక్చువల్ గ్రూప్స్ ట్రై చేస్తున్నాను. యాక్చువల్ యూపీఎస్సీ కూడా ట్రై చేశాను, బట్ అంటే నేను ఫ్రాంక్ గా చెప్తాను, నా జాబ్ వల్ల నేను అంత ఎఫర్ట్ పెట్టట్లేదు కాబట్టి నేను అది ట్రై చేయట్లేదు అని చెప్తాను. బట్ దాని కింద లెవెల్ అంటే గ్రూప్స్ ట్రై చేస్తున్నాను, SSC ట్రై చేశాను. ఓకే, దీంతో ఏమేమి పోస్టులు వస్తాయి? గ్రూప్స్ 1 లో వచ్చేసి ఇప్పుడు నా సివిల్ ఇంజనీర్ గా వస్తాయండి, లైక్ స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ, లైక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇవి వస్తాయి. SSC అంటే లైక్ అవి క్లర్క్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఓకే, కొంత అవకాశం ఉంది, కానీ మరి మనం టైం అన్ని ట్రిగర్ అయినప్పుడు కొంచెం చూద్దాము. ప్రస్తుతానికైతే ఇయర్ బాగాలేదని చెప్పాము, 24-25 అసలే బాగాలేదన్నమాట. బాగాలేదు కాబట్టి కనీసం ఈ మాత్రం నడుస్తుందంటే సంతోషించాలి. ఓకే, దాని తర్వాత ముందు చూద్దాం. 26 పర్లేదండి, సెల్ఫ్ ఎఫర్ట్. 27 సెల్ఫ్ ఎఫర్ట్. ఓకేనా, ఇక వచ్చింది, ఆఫర్ వచ్చింది. 2028లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10,000కి ట్రైన్ ఇచ్చాడు, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ అనమాట. తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 నెటల్స్ అన్నికి ట్రైన్ అవుతున్నాడు, అదిరిపోయే ఆస్పెక్ట్. రెండు కూడా సూపర్ డూపర్ ఆస్పెక్ట్స్. 28 అనేది మ్యాజిక్ అనమాట అది. ఓకే, అక్కడ కేతు భుక్తి వస్తుంది. కేతు స్టార్ లో, రాహులో కేతు. ఏంటిది అది? సో అంటే రాహులో కేతు అంటే, కేతు వచ్చేసేసి కేతు నక్షత్రంలో ఒకటే ఒక గ్రహం ఉన్నాడు, సన్ ఉన్నాడు అనమాట 3rd house లో. ఓకే, ఈ 3rd house కాబట్టి మీదంతా అడ్వర్టైజింగ్ ఇదంతా నడుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సర్వేయర్స్ అంటే తిరుగుతారు కదా, అట్లాంటి జాబ్స్. మీరు అన్న కన్స్ట్రక్షన్ అన్నారు కాబట్టి అది చెప్పా. ఆ పీపుల్ తో కనెక్ట్ అయ్యేది అదే ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫీసర్ అంటే కూడా పీపుల్ తో కనెక్ట్ అవుతాడు కదా. ఓకే, పీపుల్ కనెక్టింగ్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. చంద్రుడు పాపి కాబట్టి అదే గృహ సంబంధమైనవి ఇచ్చేదానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాన్ఫిడెంట్ కాదు, కానీ నా కాన్ఫిడెన్స్ ఎక్కడ అంటే 28లోనే ఉంది. అంటే ఈ కేతుభుక్తిలోనే 27 జూన్ నుంచి 28 జూలైలో వస్తే రావాలి, రాకపోతే మీ పని మీరు చూసుకోవాలి. నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని 20 ఏళ్ళు కూర్చుంటే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆస్పెక్ట్ జరిగినప్పుడు రావాలండి, రాలేదంటే లైట్ తీసుకోవాలి, లైట్ తీసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు.
ఓకే. ఓకే. అర్థమైందండి. సో నేను మీకు ఒక హింట్ ఇచ్చాను కదా, ఉపయోగమే కదా ఇది ఈ మాత్రం. అంతే కదండి ఆబ్వియస్‌గా. ఓకే. ఎందుకంటే ఆ టైం వరకు నేను చూసి ఇంకా అదొక బెంచ్ మార్క్ లాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈవెంట్స్ అన్ని కూడా ట్రిగర్ అయ్యాయి కదా, ఏదో ఒకటి కాకుండా అన్ని ఏదో రాయేస్తే అన్ని తగలవు కదా, అన్ని తగలవు కాబట్టి మనం టైం తీసుకొని సైన్స్ ఫాలో అయ్యి వెళ్తున్నాం కాబట్టి. తర్వాత ముందుకు చెప్తా. 28, 29, 30 ఇవన్నీ బాగున్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు, ఆల్ గుడ్. యురేనస్ తో ట్రైన్ అయినా ఏమీ కాదు. ఓకే. 31 గుడ్, 32 గుడ్. 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది, రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ 32లో. ఓకే. అట్లా జరిగినప్పుడు రాహులో చంద్రుడు వస్తున్నాడు అంటే రాహు చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా, రాహు ఎడ్యుకేషన్ ఇవన్నీ లాక్కొచ్చాడు కదా, వచ్చాడు కాబట్టి అక్కడ పని చేయదు కాబట్టి దోషం కదా. కాబట్టి హెల్త్ ఆఫ్ ది మదరు ఇవన్నీ ఆ 32, 33లో మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు హింట్ ఇచ్చాం, అప్పుడు కొంచెం అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఉన్నా కాబట్టి కేర్ఫుల్ చెప్తున్నాం. జాబులు మానేయకూడదు. ఓకే. నాకు నచ్చలేదని చెప్పకూడదు. ఓకే. అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగిరిపోతాయి. ఓకే. ఇవన్నీ కూడా ఒక అగ్రెసివ్ ఫేజ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 32 వరకు లాగేం బండి, మీది బాగుంటదండి అని చెప్పుకోవచ్చాం. అంటే ఓ 7 ఏళ్ళలో 6 ఏళ్ళలో చెప్పాం కదా, ఇది నిలబెట్టుకోవాలి. అంటే ఆ జాబ్ అదంతా సరిగ్గా లేకపోయినా కానీ కంటిన్యూ చేయాలి. జాబ్ సరిగ్గా ఉందండి, నేను అద్భుతం క్యాండిడేట్ ని అని చెప్పారనుకో, మీ డబ్బులన్నీ వేరే రూపంలో పోతాయి. లేదంటే హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ పోతా ఉంటుంది, ఏదో ఒకటి పని చేస్తుంది, పని చేయకుండా ఉండదు. ఓకే. 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 హింట్ ఇస్తా, ఇదే అని చెప్పను. హెల్త్ వెల్త్ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి బాగున్న టైంలో. ఓకే. 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 34 ఇక ఇక్కడ కొంచెం ఏదైనా తేడాగానే ఉంది. ఇంకా మళ్ళీ బ్యాడ్ టైం కంటిన్యూ అయింది. 32, 33 నుంచి దాదాపు ఎన్ని రోజులో చెప్తా. ఓకే. దాదాపుగా కనీసంలో కనీసం మనం ఒక 35 వరకు తీసుకోవాలన్నమాట. అర్థమైందా? 34 వరకు. అంటే ఇక ఆ చంద్రుడి భుక్తి నుంచి ఇంకా రాహు పనిచేయడు. అర్థమైందా? 34 డిసెంబర్ వరకు ఉందన్నమాట. ఇంకా 35 నుంచి వేసుకోండి. 35 నుంచి చార్ట్ ఫ్రీ అయింది, ఇంప్రూవ్ కాదు, ఫ్రీ అయింది అంతే. ఫ్రీ అయింది కాబట్టి ఇప్పుడు మీ సెల్ఫ్ ఎఫర్ట్ మీరు చేసుకోవచ్చు, మీ ప్రయత్నం అంతే. ఓకే. లెట్స్ గో. 37 బెటరే, గుడ్డే. 38 ఓకే. 39 ఓకే. అంటే న్యూట్రల్ గా సెల్ఫ్ ఎఫర్ట్. మీకు ప్రోగ్రెస్ చెప్తాను. ఇక మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఏం తీసుకోకూడదు. ఇక్కడ వరకు న్యూట్రల్ గా ఉన్న పని చేసుకుంటే 39, 40లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నదానిలో. ఓకేనా. ప్రోగ్రెసివ్ వీనస్, ట్రైన్ విత్ నెటల్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్, ట్రైన్ విత్ నెటల్ మెర్క్యూరీ, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఆస్పెక్ట్సే, డీసెంట్ ఆస్పెక్ట్స్. కాబట్టి ఆ 39, 40లో ఏం జరుగుతా ఉంది మీకు? మెర్క్యూరీ భుక్తి జరుగుతోంది, మెర్క్యూరీ స్టార్ లార్డ్ శుక్రుడు అయ్యాడు, మెర్క్యూరీ స్టార్ లో శని ఉన్నాడు, అయినా కానీ దశమానికి కనెక్ట్ అయ్యాడు, ఉన్నదానిలో బెటర్ అనమాట, డీసెంట్. సో గురువులో బుధుడు అనేవాడు గుడ్ రిజల్ట్ ఇచ్చాడు. మరి గురువుకి దోషం ఉంది, క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి చాలా వరకు ఓకే. అయినా కానీ సెన్సిటివ్, వైఫ్ హెల్త్ ఇవన్నీ కొంచెం చెప్తాం. గురు నక్షత్రంలో కేతు ఉన్నాడు, 9లో ఉన్నాడు. సో అదే 9లో ఉన్న కేతుకి దోషం ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఆల్రెడీ ఫాదర్ రిలేటెడ్ ఇచ్చింది, చెప్పేసాం, ఆల్రెడీ అయిపోయింది. కానీ హెల్త్ ఆఫ్ ది వైఫ్ కూడా చెప్తా మరి. సో ఇప్పుడు 39, 41 మధ్యలో ప్రోగ్రెస్ వచ్చింది, కంటిన్యూ అనమాట. దీనిలో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. 40, 43, 44 చిన్న ప్రాబ్లం ఓవర్కమ్ చేయగలుగుతాం. ఓకేనా. పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏం లేదు, నడుస్తుంది. ఓకే. చాలా కాలం నడుస్తుంది అనమాట. చిన్న చిన్నవి వస్తాయి, ఇక మనిషి నాకు వస్తాయి కాబట్టి వస్తాయి. దానిలో లైక్ ఏ రిలేటెడ్ అండి, ఫినాన్షియల్ గానా, లైక్ కెరియర్, హెల్త్? అదే హెల్త్ వెళ్తే చూసుకోవాలి. బాగాలేదని చెప్పినప్పుడు మీకు మళ్ళీ బాగోకుండా పోయేదానికి టైము ఆల్మోస్ట్ 59లో చెప్పాం, ఇప్పుడు మధ్యలో చెప్పట్లేదు. అర్థమైందా? సో బుధ దశ, గురు దశని బాగానే చెప్పాం, శని దశ సగం వరకు బాగా చెప్పాం. అర్థమైందా? కాబట్టి మీరు సార్ట్ అయిపోతారు. ఓకే. మధ్యలో మీకు ఒక 3 ఏళ్ళు బాగోదు అంటే ఏంటిది, మినిమం గ్యారంటీ ఉంది, లేకుండా లేదు. సో చేయగలుగుతారు. మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏం చేయొద్దు. ఓకే. సో అగ్రెసివ్ స్టెప్స్, ఇన్వెస్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ గా చేసుకోవడం, బేసిక్ చెప్పాగా మీరు, కాంప్లికేటెడ్. అర్థమైందా? సో ట్రికీ కాబట్టి ఏంటిది, గ్రీడ్ ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది అనమాట. చెప్పినప్పుడు అది ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఎట్టా అంటే ఒక్కోసారి లవ్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే ఒక్కోసారి డబ్బులతో ఇన్వాల్వ్ కావచ్చు, ఒక్కోసారి వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అక్కర్లేనిది నెత్తి మీద వేసుకోవచ్చు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, రకరకాలుగా పనిచేస్తాయి. కాబట్టి ట్రై టు బి బ్యాలెన్స్డ్. వచ్చిన దాన్ని కమిటెడ్ గా సేవ్ చేసుకున్నామా, మనం ముందుకు పోతున్నామా, మన సంగతి ఏంది మనది, అంతవరకే మనం వెళ్ళాలి. ఓవర్ గా కాంప్లికేట్ చేసుకుంటే పని చేయదు చాటు. ఆ కాంప్లికేషన్ ని తీర్చిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు పట్టదు, 20 ఏళ్ళు పట్టదు. ఇంతలో పుణ్యకాలం వెళ్ళిపోద్ది, వయసు కూడా అయిపోతుంది. అది మనం రియలైజ్ అవ్వలేదనంటే ఈ టైంలో ఇంకో లైఫ్ మళ్ళీ పుట్టాలంతే.
ఓకే. ఓకే. ఎస్, అది నా కంక్లూషన్. ఓకే ఎలా అండి. అనిపించింది? వర్త్ రీడింగ్ అనిపించిందా? ఎస్ అండి. అంటే నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం మరి అనుకుంటున్నానండి. మా రివ్యూ ప్యానెల్లో రివ్యూ రాస్తారా మా వెబ్సైట్ లో? ఖచ్చితంగా అండి. చెప్పండి ఖచ్చితంగా చెప్పండి రాస్తాను. చెప్పండి. ఇది ఏంటంటే అండి, మా నానమ్మ గారి టైంలో లైక్ ఒక నైబర్ ఉన్నారనమాట. ఉమ్, వాళ్ళు ఆ నైబర్ వచ్చేసి బ్రాహ్మణ్. వాళ్ళు మా ఇంట్లో రెంట్‌కి ఉండేవాళ్ళు. ఓకే. సో, వాళ్ళకి ఏదో ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఒక ఇష్యూ వచ్చింది. ఉమ్, వచ్చాక గొడవయింది. ఆ బ్రాహ్మిన్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమా మా నానమ్మ గారింటికొచ్చి లైక్ ఈ అన్నం ఉంటుంది గదా! అన్నం చేసుకుంటారు గదా! గిన్నె. ఉమ్, ఆ మట్టి పాత్రను తీసుకొచ్చి ఏదో ఇట్లా ఒక పగలగొట్టేసి ఉమ్. ఒక కర్చులాగా ఇచ్చిందనమాట. నువ్వు మీ వంశం బాగుపడనే కాన్సెప్ట్‌లో. ఎందుకట? అది నాకు ఆమెకేం అది హర్ట్ ఎన్ అయింది? అదే నాకు ఫుల్ స్టోరీ తెలీదు. ఇది గూడా నాకు అంటే మా నానమ్మ వాళ్ళ సిస్టర్ చెప్పారనమాట. నేను పుట్టిన ఒక 6 ఇయర్స్‌కి మా నాన్నమ్మ చనిపోయారు. ఉమ్, ఇది వాళ్ళ సిస్టర్ చెప్పారనమాట మాకు, మా ఫ్యామిలీకి. ఉమ్, సో, అందుకే లైక్ మా డ్యాడీకి గూడా హెల్త్ ఇష్యూ అని చెప్పి అప్పట్లో చెప్పిన్నారు వేరే యాస్ట్రాలజర్ అందుకు. ఉమ్, అయితే అది కొంచెము అందరికి కొంచెం భయం అనమాట మా ఫ్యామిలీలో. ఉమ్. అది సరే, ఏమైనా నేను జనరల్ గా పరిహారాలు చెప్పను కానీ ఒక విషయం అండి, మన చార్ట్ లో లేనిదే మనకేం జరగదు కదా. అంతే గదా! అవును కదా. సో బేసికల్లీ ఇప్పుడు అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక ఒక పడవలో అన్ని ఫిల్ అయిపోయాయి, ఒక చిన్న తెప్ప లాంటి దానిలో ఒక చీమ గుడ్డు పెట్టింది. పడవ మునుగుద్దా మునగదా? లేదు మునగదు. మునగదు. కానీ ఒక చిన్న ఇసుక రేణు పడింది, అప్పుడు మునుగుద్ది కదా. అవును. సో ఈ కర్స్ అనేది మనకు ఆల్రెడీ ఉన్న దాని మీద ఓ చిన్న మట్టి పాత్ర ఇసిరేసారనమాట, అట్లాంటిది అనమాట. కాబట్టి ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్ ద మదర్ అనమాట. ఓకే, ఇప్పుడు మదర్ అంత కష్టపడి మనం చూసుకున్నప్పుడు మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు కదా. అంతే కదా. అట్లనే నాట్ ఓన్లీ ద మదర్. ఓకే, సో సంబడి ఈజ్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాం, అక్కడ మనకి ఛాలెంజింగ్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే, మీకు 100 రూపాయలు వచ్చినాయి, ఓ 3 రూపాయలు 2 రూపాయలు తీసి, ఇప్పుడు ట్యాక్స్ ఏ మనం కడుతున్నాం కదా, ట్యాక్స్ కూడా కడుతున్నాం కదా, అట్లనే ఓ 2-3 రూపాయలు పక్క పెట్టుకుని దానిలో కూడా మనం వీలైనంత వరకు వీకెండ్ లోనో ఎప్పుడప్పుడు గుడ్ కర్మ రిలేటెడ్ టు ద మదర్, థీమ్ ఆఫ్ ది మదర్ లో సర్వీస్ చేయమని చెప్తా. దట్ ఈస్ ఫండమెంటల్ పాయింట్ నెంబర్ 1. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఈ మట్టి పాత్రతో ఇట్లా చేశారు కదా, సో ఒక మట్టి పాత్రతో ఓకే అన్నము, తర్వాత క్షీరాన్నం లాగా వండుతారు కదా, దాన్ని ఏమంటారు, మనకి పాయసం లాంటిది, అట్లాంటిది వండి మీరు మీ మదర్ వెళ్ళేసేసి సముద్రం ఒడ్డున అర్ఘ్యం ఇస్తారనమాట. ఓకేనా? సో అట్లా దానిలో కలిపేసేసి మాదేమన్నా తప్పు ఉంటే యాన్సిస్ట్రల్ గా క్షమించమని చెప్పి నదిలో, సముద్రంలో రెండిట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే ఓకే. అది ఒకటి. అంటే ఏంటంటే ఇవన్నీ మనం చేసినా కూడా మనం తర్వాత తప్పుని చెయ్యకుండా ఉండడానికి ట్రై చేయాలి కదా. అర్థమైందా? నేను ఎవ్రీ టైం వాళ్ళని కొడతాను తర్వాత అర్ఘ్యం ఇస్తానంటే ఇవన్నీ పనిచేయవు. అంటే వెన్ యూ రియలైజ్ రియల్లీ ఫ్రమ్ ది కోర్ అవి వర్క్ అయితే నేచర్ అంతే కదా. అంతే అంతే అండి. ఇంకోటి అండ్ ఇది రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, అంటే నేను ప్రెసెంట్ కూడా ఒక రిలేషన్ లో ఉన్నాను, బట్ అది ఇంటర్ కాస్ట్ అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుంది? అంటే ఏ ఇయర్ లో ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది? 2021 అండి. 21 లో ఏం చెప్పాం మనం? మంచి టైం చెప్పామా? 21 లో వీనస్ మీద నుంచి వెళ్తుందిగా. ఓకే సరే, అయితే ఇక అది ప్రశ్న ఇట్లాంటి వాడి చెప్పాలి. ఇప్పుడు అప్పుడే దాన్ని కంక్లూడ్ చేయలేము అనమాట, ఎందుకంటే ఆల్రెడీ 7th లార్డ్ రెట్రో ఉన్నాడు, 7th లార్డ్ స్టార్ లో కేతు 9లో ఉన్నాడు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్. అంటే ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయడానికి ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మార్స్ మీద నుంచి వెళ్ళాడు కాబట్టి కాన్ఫిడెన్స్ లేదు. అర్థమైందా? నువ్వు ఇన్ఫాచ్యుయేషన్ కి గురి అయ్యావా, నిజంగా లవ్ కి గురి అయ్యావా ఏంటిది అనేది తెలియదు కాదు ఇప్పుడే అది. ఓకే ఓకే ఓకే. అప్పుడు చూద్దాం, అంటే మళ్ళీ ఆ ప్రశ్న సందర్భం అట్లాంటివి వచ్చినప్పుడు చూడాలి అంతే. ఓకే ఓకే. ఇప్పుడు టైం ఏంటిదని అంటే అనుకూలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు 28లో అనుకూలంగా ఉందనుకో, అప్పుడు అనుకూలంగా ఉన్న టైంలో స్టెప్ తీసుకోవడం మంచిది ఉన్న దానిలో. కానీ వివాహ యోగాన్ని బట్టి మనకి ఏ విధంగా దక్కాలంటే అది దక్కుతుంది. ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి నీకు బాగుంటుందని లేదు, చెప్పలేదు కాబట్టి చేసుకున్న వాళ్ళు బాగోదని లేదు. చూసుకోకుండా ఉన్న వాళ్ళది బాగుంటుంది, చూసుకొని ఆస్ట్రాలజర్ చెప్పాడని చేసుకున్న వాళ్ళది ప్రాబ్లం అవుతుంది, తెలియదు కదా. అవునవును. కాబట్టి ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ కర్మ. కంపాటబిలిటీ అనేది మిత్, కానీ మనము మ్యాథమెటికల్లీ చూడొచ్చు. సరే, అది ఎందుకంటే నాకు డౌటే ఉంది, బట్ అయితే చూద్దాం అప్పుడు సంగతి. అప్పుడు ప్రస్తుతానికి ఆ సన్ అపోజిషన్ వచ్చింది కదా, మరి 24లో మరి మీ ఇద్దరి మధ్య ఏమీ కాలేదా? ఏం లేదండి. ఓకే, అలా అయితే గుడ్ టైం వచ్చినప్పుడు చూడాలి. అర్థమైందా? కొంతమంది బ్యాడ్ టైమ్ లో కలిసి ఉంటారు, గుడ్ టైం వచ్చినాక డిస్కనెక్ట్ అవుతారు. అప్పటికీ ఆ అమ్మాయి ఉంటే, అర్థమైందా? 27-28కి కంటిన్యూ అయితే రిలేషన్షిప్, అప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. సో కాబట్టి ప్రస్తుతానికి న్యూట్రల్. ఓకే ఓకే.
సరే మరి ఉమ్. ఆల్ ది బెస్ట్. నమస్తే. ఓకే అండి.